ఏ హాయ్. సో, ఇప్పుడు మాది ఇక్కడ నెక్స్ట్ వీక్ లాంగ్ వీకెండ్, సారీ ఈ వీక్ లాంగ్ వీకెండ్. సో, ఈ ఆహ్, జూన్ 19థ్ జూన్ 19థ్ హాలిడే. సో, లా ఫ్రైడే అండ్ సాటర్డే, సండే 3 డేస్ వస్తుంది. ఈరోజు ఈవినింగ్ మేము ట్రిప్ ప్లాన్ చేసామన్నట్టు. అంటే లైక్ ఇక్కడ నుంచి మేము ఉండేది ప్రజెంట్ ఆంటారియోలో. ఆంటారియో నుంచి లేక్ తహోకి వెళ్తున్నాము. వ్యాన్ తీసుకున్నాము. 10 మంది ఉన్నాము. పిల్లలతోటి 10 మెంబర్స్, అడల్ట్స్ 7 మెంబర్స్, చైల్డ్ 3 మెంబర్స్. సో ఇప్పుడు 4 o'clock అట్లా వ్యాన్ పికప్ చేసుకుందాము. ప్రజెంట్ ఇప్పుడు 3 అవుతుంది. 4కి పికప్ చేసుకుందాము. అండ్ 5 కల్లా స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి మనకు 8 అవర్స్ ఉంది. మనం వెళ్ళేసరికి 1 to 2 అవుతుందేమో, మోస్ట్లీ మార్నింగ్ 2 అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అయిపోదాము. ఒక్కసారి అందరూ వచ్చేసారంటే వెళ్ళిపోవడమే. అరౌండ్ 450 miles పడుతుంది. లేక్ తహాలో ఎయిర్బిఎన్బి బుక్ చేసాము 10 మెంబర్స్కి. అక్కడే స్టే చేస్తాం 2 days. అండ్ ఫ్రైడే అండ్ సాటర్డే లేక్ తహాలో అన్ని ప్లేసెస్ చూస్తాము. చూసేసి సండే అంటే సాటర్డే ఈవినింగ్ మళ్ళీ ఎస్ఎఫ్ఓ వెళ్తాము. ఇక అక్కడ ఏం ప్లేసెస్ చూస్తామని చెప్తాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు వ్యాన్ పిక్ చేసుకొని వచ్చి అందరం స్టార్ట్ అయిపోదాము. మోస్ట్లీ అయితే స్టార్ట్ అయిపోతాము. ఓకే, వెల్సి వన్స్ వ్యాన్ స్టార్ట్ అయ్యాక చూద్దాము ఎలా ఉంటుందో. మొత్తం లోపల కూడా ఎంజాయ్ చేస్తారా లేదా, ఎలా ఉంటుందో చూద్దాము ఒకసారి స్టార్ట్ అయ్యాక. ఇప్పుడైతే వీడియో ఈ వ్లాగ్ అనేది ఒక బ్రో ఉన్నారు, ఆ బ్రో చేస్తారు ఈరోజు. అక్కడ ట్రిప్పు అవంతా అతని క్లిప్స్ కొన్ని యాడ్ చేస్తాను, అతను చేసిన వీడియోస్ అవి కూడా చూడండి. అండ్ మీన్ వైల్ నేను బట్ ఇది ఎప్పుడు వస్తుందో తెలీదు. వ్లాగ్ చాలా టైం పడుతుంది, ఎందుకంటే కొంచెం బిజీగానే ఉన్నాము వర్క్ తోటి. సో కొంచెం టైం పడుతుంది. బట్ నా క్లిప్స్ అండ్ ఆ బ్రో కొన్ని మాట్లాడిన వీడియోస్ ఏమైనా ఉంటే, అంటే వ్లాగ్ చేసిన వీడియోస్ ఏమైనా ఉంటే అవి కూడా పెడతాను, యాడ్ చేస్తాను దీంట్లో. ఎందుకంటే మోస్ట్లీ నేను డ్రైవింగ్లో ఉంటాను. నేను ఇంకో బ్రో ఉన్నాడు. మేము డ్రైవింగ్లో ఉంటాము. సో అతను ఒక్కడు కొంచెం వ్లాగ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అతను చేస్తాడు కొన్ని క్లిప్స్, అవి కూడా చూడండి. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. ఈ మామ అందరికన్నా ఎక్కువ టెన్షన్ పడతాడు. స్టార్ట్ అయింది టూరికా, చూద్దాం ఎంతవరకు టెన్షన్ పడతాడో. లెట్స్ బిగిన్ ద షో. హర్ష టూర్కి రాడు కానీ టూర్ పర్యవేక్షణ మొత్తం చేస్తూ ఉంటాడు. జస్ట్ అందరిది లగేజ్ అంతా ప్యాక్ చేసాం, బట్ మేము ఎక్కడ కూర్చుంటామో ఇంకా ఐడియా లేదు. హోప్ఫుల్లీ మాకు కూడా సీట్లు ఉంటాయని అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే లగేజ్లు పెట్టేసాం అన్నీ మంచిగా. వాటర్ బాటిల్స్ కూడా పెట్టేసాము. ఇంకా మనుషులే రావాలి. మా రథసారథి వచ్చేసాడు ఆల్రెడీ. అంతా రోడ్ మ్యాప్ అంతా చూసుకుంటున్నాడు ఈయన. ఇంకా రథసారథి చూద్దాం. ఈ ఫ్యామిలీ తొందరగా వచ్చి కంగారు పడే ఫ్యామిలీ అనమాట. కొంచెం పాపం బాగా తొందరగా వచ్చి బాగా కంగారు పడుతున్నారు. టెన్షన్గా ఉన్నారు కొంచెం. ఈ మామ అందరికి కాల్ చేసి పాపం టెన్షన్ పడుతూ ఉంటాడు పాపం. ఏం చేస్తామంటే తప్పదు కదా మరి. 3:30 రెడీ అయి కూర్చున్నాం, 3:30 స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఈ ట్రిప్ ఇనిషియేట్ చేసింది వీళ్ళే, అందుకే కొంచెం లేట్గా వచ్చినా వచ్చే వెసులుబాటు వీళ్ళకి ఉందన్నమాట. ఇంకా సో మనం ఏం అనలేం వెళ్ళి. హాయ్ చెప్పరా తీర్థ. హాయ్ 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 చెప్పు గ్రీష్మ. ఓకే, ఇది డాకా ఫ్యామిలీ అనమాట. ఇద్దరు డాకా ఫ్యామిలీ ఇల్లు.
యా, వెళ్ళే ముందు దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరుతున్నాం ఇంకా. ఆల్మోస్ట్ అప్పుడే బ్యాగ్ ఒకటి మిస్ అవ్వబోయింది. తినదే బ్యాగ్ ట్రిప్ మొత్తం గాయపోయేది. అసలు ఇతనే హాఫ్ ఆఫ్ ద ఆర్గనైజరు. 5 minutes అని చెప్తాడు, 5 minutesలో వస్తాడు. తర్వాత చెప్తాను మీకు స్టోరీస్. ఇన్సైడ్ చాలా స్టోరీస్ జరుగుతాయి ఇప్పుడు మాకు. దిస్ సీట్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ మీ, సో ది కెప్ట్ ఇట్ యాజ్ లైక్. ఫినిష్ హాయ్ చెప్పరా, గట్టిగా చెప్పు. యా ఓకే. ఈడే అసలైన ముద్దులు మామయ్య మాకు. ఆడికి 4 గుద్దులు. హాయ్ తీర్థ, సే హాయ్ తీర్థ. పైకి పైకి. యా, ఈ సీట్ మనకే మా రిజర్వ్ చేసింది ఇల్లు. హాయ్. యా, ఎక్స్ప్లోరింగ్ ది థింగ్స్ హియర్. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాం మేము ఇప్పుడు. ఎయిర్పోర్ట్ ఏరియా అంతా విశాలంగా ఉంది, చెట్లు పచ్చగా ఉన్నాయి, రోడ్లు నల్లగా ఉన్నాయి. ఇక్కడ పామ్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ బాగా పామ్ ట్రీసే ఫేమస్ అన్నీ. ఇదే మా వ్యాను, బిగ్ వ్యాన్, 12 seater ఇది. కొంచెం అన్ని ఎడిటింగ్ చేయాలి, కొంచెం పక్కకు ఉన్నవి రావాలి నాకు. ఇక్కడ కవర్ చేద్దాం ఏమంటావు? నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఇప్పుడు. అరే దిగురా, డాన్స్ ఇండియాలో అయితే బస్సులు ఎప్పుడు కలవటండి. సర్ప్రైజ్ డాన్స్ చేయాలి ఇప్పుడు. తీర్థ డాన్స్ చేస్తుంది ఇప్పుడు. వీళ్ళు ఒంగోలు ఢాకా ఫ్యామిలీ అండి వీళ్ళు. ఈ ముగ్గురే డ్రైవ్ చేసేది. ఏదో రీల్ చేస్తారంట. మనోడు లేక్ తాహ కూడా వచ్చేస్తారు వెనకాల రమ్మంటే. అమ్మా అందరు వాటర్ బాటిల్స్ పెట్టుకోపోయారా? నాకు ఒకటి అది కాదు, సైడ్ కి కప్ హోల్డర్ లో నన్ను యాడ్ చేశారు డ్రైవర్స్ ని. సూపర్ ధన్య.
నారాయణ హాయ్ చెప్పండి నారాయణ. ఇక్కడ తీద్దాం. హాయ్. రీల్. నచ్చితే కూడా వస్తుంది. పట్టుకోనా? గ్రీష్మ కరెక్ట్గా నారాయణ అడ్డు వచ్చాడు. ఆ? కరెక్ట్గా నారాయణ అడ్డు వచ్చాడు నువ్వు దిగుతుంటే. ఒక లక్ష లేదు అట్లా ఉండదు. దిగినప్పుడు అట్లా రావాలి. న్యాచురల్గా రావాలి. న్యాచురల్ గా రావాలి. మీరే ఫేమస్ అవుతారా చెప్పండి. లైట్ పోకముందు ఇది డల్ కాకముందు అట్లీస్ట్ ఒక ఫోటోను దిగుతాం అందరం. ఇప్పుడే జస్ట్ రీచ్ అయ్యాము ఒక స్టాప్ దగ్గరికి. ఒక 40 మైల్స్ వచ్చాము. బ్రేక్ టైము, బ్రేక్ తీసుకున్నాము. రెస్ట్ రూమ్స్ యూజ్ చేసుకొని మెక్డొనాల్డ్స్లో ఆగాము. రెస్ట్ రూమ్స్ యూజ్ చేసుకొని వెళ్ళిపోదాం. మార్నింగ్ 5 అవుతుందేమో మోస్ట్లీ మేము రీచ్ అయ్యేసరికి. చాలా లేట్ అయిపోతుంది, చాలా ట్రాఫిక్ కూడా ఉంది. మనం స్టార్ట్ అవ్వడమే 7కి స్టార్ట్ అయిపోయినాము కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సరే, అందరు రెస్ట్ రూమ్స్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు వచ్చాక మళ్ళీ స్టార్ట్ అవుదాం. వీడు ఒక్కడే సిన్సియర్ గా ప్రాక్టీస్ చేస్తుండ. అసలు ఎవ్వరు ప్రాక్టీస్ చేయట్లేదు. స్టెప్ ఇక్కడ ఒక హాల్ట్ తీసుకున్నాం మెక్డీ దగ్గర. ఇది నైట్ మేము వచ్చేసరికి అరౌండ్ 4 అయిపోయింది. మేము వచ్చి పడుకునేసరికి 5 అయింది. బట్ చాలా 3 అవర్స్ 4 అవర్స్ కంటే ఎక్కువ పడుకోలేదు. కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాము. బట్ ఓకే, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయినాము. పైన కుకింగ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఇలా ఉంది బెడ్రూము. ఇది ఒక బెడ్రూము. అంత మెస్సీగా ఉందనుకోండి. బట్ ఇది ఎయిర్బిఎన్బి మేము తీసుకున్నది. ఇక్కడ వాషర్ అండ్ డ్రైయర్, అక్కడ అదర్ బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇది బాల్కనీ. ఇది ఇంకో బెడ్రూము. ఇలా 4 బెడ్స్ ఉన్నాయి. ఓకే, బాగుంది. ఈ పైన అప్ స్టేర్స్, పైన కిచెన్ ఉంది. ఓకే, అండ్ ఎంట్రీలో ఇది ఎంట్రీలో ఇలా ఉంది. ఓకే, గేమింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. అంటే పైన కిచెను, ఆ పైన గేమింగ్ రూమ్స్ ఉన్నాయి. చాలా బాగుంది. అంటే ఈ ప్రైస్కి, మేము పెట్టిన ప్రైస్కి వర్త్ ఇట్. ఏం కాదు, బాగుంది, చాలా బాగుంది. బట్ ఇప్పుడు ఇక్కడ ఇది ఏంటంటే బీచ్కి దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు వెళ్దాం, బీచ్కి వెళ్దాము. అండ్ మిగతా ప్లేసెస్ కూడా చూద్దాం. ఈరోజు ఏం చూస్తామో ఇంకా క్లారిటీ లేదు, బట్ చూద్దాం. వెళ్దాం, ఎప్పుడైతే వెళ్దాం. ఇదంతా మేము ఉంటున్న ప్లేస్ మార్నింగ్ వ్యూ. చాలా అద్భుతంగా ఉంది ఇది. ఎవరి కాళ్ళకి ఇండిపెండెంట్గా ఇచ్చారు అన్నీ. చాలా బాగున్నాయి. కార్ పార్కింగ్ కూడా స్పేషియస్గానే ఉంది. ఇప్పుడే మా వాళ్ళందరూ లగేజ్ అంతా ప్యాక్ చేస్తున్నారు, ఫుడ్ ప్యాక్ చేస్తున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ. పిల్లలందరూ గోల్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడే ఎమిరాల్డ్ బే వ్యూ పాయింట్ అయిపోయింది. బాగుంది, చాలా బాగుంది. చాలా మంది అందరం ఫోటోలు దిగినాము. ప్రింట్కి ఇంకో స్పాట్కి వెళ్ళిపోయి ఆ స్పాట్ చూద్దాం. జస్ట్ ఇప్పుడే స్టార్బక్స్కి వచ్చాము, కాఫీ స్టార్బక్స్లో. సో కాఫీ తాగేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం.
ఇదంతా మంచిగా గాలికి తిరుగుతున్నాయి. జస్ట్ ఇప్పుడే కేవ్ రాక్ వచ్చినాము. ఇది కేవ్ రాక్ ఇక్కడ ఉంది కదా, ఇది కేవ్ రాక్. బాగుంది. పైనుంచి కూడా రోడ్ ఉంటుంది దాని మధ్యలో నుంచి, అది ఎక్స్పీరియన్స్ చేసినాము. ఎక్స్పీరియన్స్ చేసి ఇప్పుడు కిందికి వచ్చాము. కిందికి వస్తే ఇక్కడ వాటర్, అంత వాటర్ ఉంది, లేక్. ఇది పైన కేవ్ రాక్. చాలా బాగుంది, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇది కూడా. జస్ట్ ఇప్పుడే డామినోస్ పిజ్జాకి వెళ్ళి అది తినేసి ఇక్కడ వ్యూ ఉందంటే సన్సెట్ వ్యూ, దానికోసం వచ్చాము. శాండ్ హార్బర్ సంథింగ్ ఏదో నేమ్ ఉంది. సో ఆ ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఇప్పుడు ఇది చూద్దాం ఎలా ఉంటుందనేది సన్సెట్ ఎక్స్పీరియన్స్. నైన్కి అలా వచ్చాము. వచ్చి చికెన్ కుక్ చేసుకొని తిన్నాము. ఇక ఇప్పుడు పడుకుంటున్నాము. మన మార్నింగ్ సన్ రైజ్ ఒకటి ఉంది, నియర్ ఒక బీచ్ ఉంది. రేపు మార్నింగ్ చూపిస్తాను. ఈ బీచ్ ఒకటి చెప్తాను. మా ఎయిర్బిఎన్బి 3 minutes ఎయిర్బిఎన్బి నుంచి. సో అది ఒకటి చూసుకొని ఎస్ఎఫ్ఓకి స్టార్ట్ అవుతాము. అక్కడ కూడా ఏం ప్లేసెస్ చూస్తామో చెప్తాను నెక్స్ట్. బట్ ఇప్పుడైతే పడుకుందాం. గుడ్ నైట్. స్టార్ట్. జస్ట్ ఈరోజు అంత విజిటింగ్ ఏం ప్లేసెస్ ఏం విజిట్ చేయలేదు. జస్ట్ శాన్ ఫ్రాన్సిస్కో వచ్చాము డైరెక్ట్ చెక్అవుట్ చేసి. అక్కడ వచ్చి అంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యాము, మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాము, ఈవినింగ్ వరకు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడికి ఎస్ఎఫ్ఓ దగ్గరికి వచ్చాము, గోల్డెన్ గేట్ దగ్గరికి నైట్ వ్యూ చూద్దామని. బట్ రేపు మళ్ళీ వస్తాము. బట్ ఇప్పుడైతే ఇది వచ్చాము, చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది గోల్డెన్ గేట్ కాంచి హోటల్కి వెళ్ళిపోయి చెక్ ఇన్ చేద్దాము. ఇక పడుకోవడమే. రేపు మార్నింగ్ మళ్ళీ వస్తుంది, ఒకసారి వచ్చి చూద్దాం. హాయ్, ఇది లాస్ట్ డే, ఈరోజు సండే. సో ఇప్పుడు ఈరోజు యాక్చువల్గా నిన్న ఎస్ఎఫ్ఓ వచ్చాం కదా, నైట్ ఇక్కడ స్టే చేసాము హోటల్లో. అంటే ఎస్ఎఫ్ఓ నుంచి ఒక 67 miles దూరంలో లివర్మోర్ అని ఒక ఏరియా ఉంటుంది. అండ్ మన ఇండియన్ టెంపుల్ ఒకటి ఉంటుంది, శివ టెంపుల్ అని. ఆ టెంపుల్ పక్కనే ఒక డబుల్ ట్రీ బై హిల్టన్ అని ఒక హోటల్ ఉంటే అక్కడ అందులో స్టే తీసుకున్నాము 1 day. సో 3 rooms తీసుకున్నాము, ఇక్కడనే స్టే చేసాము. ఇప్పుడు లేచాము, రెడీ అయ్యి ఇప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాలి. లివర్మోర్ శివ టెంపుల్ అని ఉంటుంది. ఆ టెంపుల్కి వెళ్ళేసి ఒక దేవుని దర్శించుకొని బయటకు వచ్చి మళ్ళీ ఎస్ఎఫ్ఓ గోల్డెన్ గేట్ బ్రిడ్జికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ గేట్ని ఒకసారి, అంటే ఎస్టర్డే మనం ఓన్లీ నైట్ వ్యూనే చూసాము. ఈరోజు కొంచెం విజువల్గా కొంచెం బాగుంటుందేమో, అంటే ఏమంటారు సౌత్ వే ఆర్ సంథింగ్. ఇప్పుడు నిన్న చూసిందేమో బ్యాక్ సైడ్, అంటే ఐ థింక్ సౌత్ వేనే అనుకుంటాను. సో బట్ ఈరోజు చూడాల్సింది నార్త్ వే. వ్యూ పాయింట్ ఉంటుంది, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వ్యూ పాయింట్. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి ఒకసారి చూసి మార్నింగ్ టైంలో ఎలా ఉంటుందని చూసి, దాని తర్వాత కింద బీచ్ ఉంటుంది, ఆ బీచ్లో కూడా కొంచెం టైం స్పెండ్ చేసి బ్యాక్ టు హోమ్. సో మళ్ళీ ఒక 1 or 2కి మనం స్టార్ట్ అయిపోదాము. మరి ఎందుకంటే మనకు ఒక 10 hours పడుతుంది వెళ్ళడానికి, అందుకనే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. అక్కడనే మధ్యలో ఎక్కడైనా ఫుడ్ తినేసి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ శివ టెంపుల్లో చూద్దాం, అక్కడ కూడా ఫుడ్ బాగుంటుంది అని అన్నారు. చూడాలి, మరి వెళ్ళేసి ఫుడ్ తినేసి దేవుని చూసి స్టార్ట్ అయిపోదాం.
టెంపుల్ నుంచి. టెంపుల్ అయిపోయింది, మళ్ళీ బీచ్కి వచ్చాం. గోల్డెన్ గేట్ కూడా వచ్చాము. మార్నింగ్ వ్యూ చూడండి. సూపర్ అసలు, ఎక్సలెంట్ ఉంది వెదర్ కూడా ఈరోజు. అంత సన్ కూడా లేడు, చాలా కూల్గా ఉంది, చాలా చల్లగా కూడా ఉంది. సో బట్ ఇది సెకండ్ టైం రావడం నేను ఈ బీచ్కి, గోల్డెన్ గేట్ దగ్గరికి సెకండ్ టైం. మస్తు సూపర్ ఉంది. జస్ట్ మేము రీచ్ అయిపోయాము ఇంటికి బ్యాక్. సో అంత టైం లేకుండే వీడియోస్ రికార్డ్ చేయడానికి. బట్ మేము ఇప్పుడు ప్రజెంట్ రీచ్ అయిపోయాము. కార్ రెంట్ కూడా రిటర్న్ ఇచ్చేసి వచ్చాము. ఇక పడుకుందాము, మళ్ళీ చూద్దాం నెక్స్ట్ ట్రిప్లో. బాయ్.